మమ్మల్ని సజీవులుగా ఉంచారు. నీకు స్తోత్రం స్తోత్రం నాయనా. మాలో ఏ మంచితనం, ఏ యోగ్యత లేదు. నీ వాక్యంలో రాయబడ్డది, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెషయా గ్రంథం 53:6. అయితే ఇప్పుడు మన ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన యేసుక్రీస్తు వైపునకు మళ్ళీ ఉన్నాము. పేతురు రాసిన 1 పత్రిక 2:25. మమ్మల్ని క్రీస్తు ద్వారా నీ విశాలమైన కుటుంబంలోనికి చేర్చుకొని కుమారులుగా కుమార్తెలుగా మమ్మల్ని అంగీకరించి మాకు ఇచ్చిన ఎఫెసు 1:3, యాకోబు 1:17 ప్రకారం మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను. ప్రతి శ్రేష్టమైన ఏవియు సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చు. ఈ సాయంకాలం మాకు ఇచ్చిన మంచి పరిశుద్ధ పుణ్య పునరుద్ధాన దినము బట్టి పదరములు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడు, మా విమోచకుడు క్రీస్తు యేసు వారి దివ్య శక్తిగల నామములో నీకు సమర్పిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్లీజ్ బి సీటెడ్. సాయంకాలం శుభములు. A very good evening to all. Warm welcome to this united service. ఈ సాయంకాలపు ఆరాధనకు వచ్చిన తండ్రి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రభుత్వం మిక్కిలి ప్రియులారా, మీ అందరూ క్షేమమని తలస్తూ ప్రార్థిస్తున్నాము. చాలామందికి ఈ సీజనల్ వ్యాధులు, రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. మరి నేను కూడా దాదాపుగా వారమంతా జ్వరంతో బాధపడ్డాను. బట్ దేవుడు మంచి స్వస్థత ఇచ్చాడు, బలం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మీలో ఇంకా ఎవరికైనా అస్వస్థత, అనారోగ్యం ఉన్నాయన మాకు తెలియజేస్తే మేము మీ కొరకు తప్పకుండా ప్రార్థిస్తాము. సంఘ ప్రార్థన. ద స్క్రిప్చర్ వాజ్ రెడ్ ఫర్ us. లెటర్ ఆఫ్ పాల్ టు ది ఎఫెసియన్స్ చాప్టర్ 5 verses 15 to 21. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 నుంచి 21 వచనాల వరకు మనం చదువుకున్నాము. మరి ఈ దినాల్లో మనం చూస్తూ ఉన్నాము. బిల్లీ గ్రామ్ గారు ఎప్పుడో చాలా కాలం క్రితం ఒక పుస్తకం రాశాడు, వరల్డ్ ఆఫ్ ఫ్లేమ్ అని. అంటే ప్రపంచము ఎంతో మంటలతో వ్యాప్తి చెందుతుంది, రకరకాల సమస్యలు. దాదాపు ఆయన పుస్తకం 1965-75 ప్రాంతంలో రాశాడు. ఇప్పటికీ మీకు గూగుల్లో ఆ పుస్తకం కనిపిస్తుంది, కాకపోతే అది ఆంగ్లంలో ఉన్నది. మరి అపొస్తలుడైన పౌలు కూడా ఆత్మచేత ప్రేరేపణ పొంది, ప్రేరేపించబడి ఈ వాక్యాలన్నీ కూడా రాస్తూ, నిజమే మనం అంటే ఏ వార్తా పత్రిక ఓపెన్ చేసినా, లేక ఏ టీవీ ఛానల్ మనం ఆన్ చేసినా, యుద్ధాన్ని కూర్చో, లేక ఒక వ్యక్తిని ముక్కలుగా నరికివేయడము, లేక ఒక స్త్రీని చాలా ఘోరంగా రేప్ చేయడము, ఇలాంటి వార్తలు కష్టంగా ఇలాంటివి మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడో ఆరంభమైంది. సో బిల్లీ గ్రామ్ గారు కూడా చెప్పారు ఏంటి అంటే, ప్రపంచమంతా ఆర్పలేనంత మంట. మరి అందుకే ఈ మాట రాశాడేమో పౌలు గారు, నాకు కూడా అంత తెలియదు. బహుశా ఈ మాట రాయడానికి గల కారణము, పౌలు గారు పాత నిబంధన బాగా తెలిసిన వ్యక్తి కాబట్టి ఆమోస్ గ్రంథంలో ఉన్న ఆ మాట తీసుకున్నాడేమో అని అనిపిస్తూ ఉన్నది నాకు. ఆమోస్ గ్రంథంలో కూడా ఆ మాట 5:13లో రాయబడినది. ఇది చెడు కాలము కనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుడని మాట్లాడారు. సో అంటే పౌలు గారు బాగా వాక్యం తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి మనము ఎంత సమయము దేని వరకు కేటాయిస్తున్నాము. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోనండి అంటారు. మరి భారతదేశంలో అయితే కొద్దో గొప్ప చర్చికి వస్తున్నారు, కానీ అమెరికాలో అయితే చర్చికి ఎవరు వెళ్ళట్లేదు.
వాడు ఏ స్విమ్మింగ్ పూల్కో, గోల్ఫ్ క్లబ్కో, స్టేడియానికో, లేకపోతే ఏ పబ్కో ఎక్కడో వెళ్ళిపోతాడు. రారా చర్చ్ కంటే రాడు, నేను రాను రానంటాడు. కారణం ఏంటంటే అలా అయిపోయింది ప్రపంచ పరిస్థితి. సో రక్షించబడ్డటువంటి మనం, నాకు ఈ మధ్యలో ఆశ్చర్యం అనిపించిన విషయం ఏంటంటే, క్రైస్తవులు ఎవరిని అడిగినా యేసుప్రభు వారికి సహోదరులు ఎంతమంది అయ్యా అంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. మీరు ఎప్పుడు మత్తయి సువార్త 13:55 చదవలేదా? మార్కు సువార్త 6:3 చదవలేదా? యోహాను 7:5 చదవలేదా? మన జీవితంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి గిఫ్ట్ లైఫ్ నాకు అనిపించింది, నాకు ఆశ్చర్యం అనిపించింది. ఏమమ్మా ఎప్పుడు మత్తయి సువార్త 13 చదవలేదా మీరు? ఆశ్చర్యం అనిపించింది. అంటే యేసుప్రభు వారికి సహోదరులు ఉన్నారన్న సంగతి కూడా వాళ్ళకి తెలియదు. ఇంకొక ఆమె అంటుంది, మార్తా, మరియా, లాజరు ఏదో పేరు చెప్తుంది. అమ్మ కాదమ్మా అంటే, ఏమో సార్ వాళ్ళ ఇంట్లో ఉంటాడు కదా వాళ్ళే అనుకున్నాను. నిజంగా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్ లైఫ్, ఒక నూతన జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అందుకే ఆ ఎఫ్ఎస్సి పత్రికలో 6 అధ్యాయాల్లో మొట్టమొదటి అధ్యాయంలో అక్కడ మనం చూస్తే క్రీస్తు సంఘానికి శిరస్సుగా ఉన్నాడు. 2వ అధ్యాయంలో చూస్తే సంఘం ఒక కట్టడంగా ఉన్నది. 3వ అధ్యాయంలో చూస్తే అక్కడ సంఘం ఒక మర్మముగా ఉన్నది. అక్కడ రాయబడ్డ మాటలు నేను చెప్తున్నాను, మన సొంత మాటలు కానే కాదు, స్పష్టంగా రాయబడ్డది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం చివరి వచనంలో క్రీస్తు సంఘానికి శిరస్సుగా రాయబడినది. మరియు సమస్తము ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా, ఆ సంఘము ఆయన శరీరము. 2వ అధ్యాయంలో చూస్తే సంఘము ఒక కట్టడము. 2:21 ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. 2 కట్టడము సంఘముగా. 3వది మర్మము. 3:5 ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలముల యందు మనుషులకు తెలియపరచబడలేదు. 1 సంఘమునకు శిరస్సు క్రీస్తు, మనం సంఘం అనే శరీరంగా ఉన్నాము. 2 సంఘం అనేది కట్టడము. 3వది సంఘం అనేది ఒక మర్మము. 4 ఏంటి అంటే 4వ అధ్యాయంలో సంఘం ఒక నూతన పురుషుడు. 4వ అధ్యాయంలో అక్కడ మనం చూస్తే 24వ వచనంలో నీతియు యథార్థమైన భక్తియు గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును, అంటే ఫుట్నోట్స్లో నవీన పురుషుని ధరించుకునేవాళ్ళు. 5వ అధ్యాయంలో సంఘము ఒక వధువు మనకు తెలుసు. 6వ అధ్యాయంలో సంఘము ఒక యుద్ధానికి సిద్ధపడే సైనికుల్లాగా ఉంటున్నది. సో నిజంగా ఆశ్చర్యం ఏంటి అని అంటే, బైబిల్లో పుస్తకాలు ఎన్ని ఉన్నాయిరా బాబు అని ఒక బాబుని అడిగితే వాడు ఇష్టం వచ్చినట్టు వాడు చెప్తున్నాడు. వాడు 50 అంటాడు, 52 అంటాడు, 55 అంటాడు, 60 అంటాడు. వాడి ఇష్టమే ఇష్టం అన్నమాట. నిజంగా చూడండి, అసలు మనం ఏ కాలంలో ఉన్నాము? 4 సంవత్సరాల పిల్లలు 4 భాషలు మాట్లాడే కాలం 10-15 ఏళ్ల క్రితం స్టార్ట్ అయింది. అలాంటిది ఇప్పుడు అన్నీ మన ముంగిట పెట్టుకొని మనం వాక్యము చదవకుండా, బిల్లిగ్రామ్ గారు ఒకే మాట చెప్తాడు. ఏం చెప్తాడంటే, అయా ప్రపంచమంతా ఆర్పలేనంత మంట. ఇప్పుడే ఇజ్రాయెల్ లెబనాన్ యుద్ధం స్టార్ట్ అయింది. కొంతమంది అంటున్నారు అదే 3వ ప్రపంచ యుద్ధం అంటున్నారు. వాళ్ళు 300 రాకెట్లు వేస్తే వీళ్ళు దాదాపు 100 జెట్ ఫైటర్స్తో మొత్తం ధ్వంసం చేస్తూ ఉన్నారు. మీరు స్టార్ట్ చేశారు, మేము ముగిస్తాం. ఇంకా రష్యా ఉక్రెయిన్ అయితే చెప్పడానికి వీలుండేది. అంటే ఆయన ఏమంటాడంటే, ఒక చేతిలో వార్తాపత్రిక, మరొక చేతిలో బైబిల్ చదవండి. ప్రవచన నెరవేర్పు ఎలా జరుగుతుందో మీరు గ్రహించండి. ప్రపంచమంతా ఆర్పలేనంత మంట. కానీ దేవుని బిడ్డలకు ఎలా ఉండాలో అపోజిట్ పౌలు జాగ్రత్తగా తెలియజేస్తున్నాడు. కొంతమంది నిజంగా యాకోబులాగా, యాకోబు అంటాడు, ఏమయ్యా త్వర అంటాడు, ఎంత నీ వయస్సు అంటే ఆయన అంటాడు, అయా 47వ అధ్యాయం 9వ వచనంలో అధికాడు, యాత్ర చేసిన సంవత్సరాలు 130, కానీ నేను జీవించిన దినములు బహు కొద్దిగా దుఃఖకరంగా. చనిపోయేంత వరకు బైబిల్ తెలియనటువంటి వాళ్ళు కూడా
బైబిల్ పుస్తకాల పేర్లు తెలియని వారు కూడా, ప్రార్థన రాని వారు కూడా లేకపోలేదు మన మధ్యలో. కారణం ఏంటంటే దేవుని గూర్చిన అవగాహన లేక. జ్ఞానము సంపాదించడానికి మనము ఎంత సమయము వెచ్చిస్తూ ఉన్నాం. నేను కూడా మీలాంటి మనిషినే కదా, నేను కూడా క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఏం రాలే కదా. సరే, బైబిల్ ట్రైనింగ్ అంటే బైబిల్ ట్రైనింగ్లో బైబిల్ గురించి ఏం చెప్పారు, చరిత్రను చెప్తారండి. గత పాఠంలో కూడా చెప్పారు. సో పౌలు గారు చెప్తున్నాడు, ఇక మీదట మీరు అన్యజనులు నడుచుకున్నట్లు నడుచుకోనకూడదని మీకు సాక్ష్యం ఇస్తున్నాను. పెళ్లి పత్రిక కొట్టిస్తే 10 నుంచి 12 లోగా. ఒకరోజు ఒక పెళ్లి నడిపించడానికి నన్ను పిలిచారు. 12 అయింది, అమ్మాయి రాలే. పత్రిక తీసుకొని చూపించాను అమ్మాయి వాళ్ళ తండ్రికి. అయా 12 అయిపోయింది, ఇక పెళ్లి జరగదని చెప్పాను. లవో దివో మొత్తుకుంటున్నాడు. సార్, పబ్లిక్లా వికారం అవుతుంది సార్, ప్లీజ్ మైక్లో చెప్పొద్దని. అన్ని జనులు నడుచుకున్నట్లు ఇక మీద నడుచుకోవద్దని పౌలు 4వ అధ్యాయం 17వ వచనంలో చెప్తున్నాడు. వాడు ఎలాంటి వాడట? వారైతే అంధకారమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారు. మన దేవుడి బిడ్డలు అంటే ఎవరు అసలు? పూర్వమందు మీరు చీకటై ఉంటుంది, ఇప్పుడు క్రీస్తునందు ఎవరట? వెలుగు ఫలం గురించి కూడా చెప్తాడా పౌలు గారు. దేవుడి బిడ్డలు అంటే ఏంటి? అన్యాచారాలు ఆచరించే వాళ్ళ? వాక్యం చదివితే అదేనా? 10 నుంచి 12 లోగానా? మొన్న ఒక ఆయన పెళ్లి చేయడానికి ఫోన్ చేశాడు. సార్, ఈరోజు మంచి దినమంట. చూడండి ఎట్లా ఉంది. దేవుడు ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది అన్నాడు. ఇది మంచిది కాదు. ఇట్ ఈస్ గుడ్, ఇట్ ఈస్ గుడ్, ఇట్ ఈస్ గుడ్ అన్నాడు. ఇట్ ఈస్ నాట్ గుడ్ దట్ మ్యాన్ షుడ్ బి అలోన్ అని అన్నాడు. సో పౌలు గారు చెప్తున్నాడు, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక. మనం జ్ఞానము సంపాదించుకోవడానికి ఎంత సమయం మనము ఖర్చు పెడుతున్నాం. పని, వర్క్ ఈజ్ వర్షిప్. అమెరికా దేశంలో, జపాన్ దేశంలో 2వ ప్రపంచ యుద్ధం తర్వాత 15 గంటలు పనిచేస్తారు, నాకు తెలుసు. సరే, పని చేసుకోవాలి. మన జీవన విధానం అది, మన జీవిత విధానం. ఎందుకంటే 6 దినాలు కష్టపడి పని చేసుకోవాలి. 7వ దినం నీ దేవుడని యెహోవాకు విశ్రాంతి దినం. పని చేయండి, ఎవరు ఆహారం తీసుకోవద్దని పౌలు చెప్తాడు తెస్సలోనిక పత్రికలో. ఇంకా దేవుడు కూడా చెప్పాడు, దేవుడని యెహోవా అక్కడ ఏదెన్లో ఒక తోట వేసి, ఆ ఏదెన్లో ఆదాము తోట సేద్యపరచుటకును దాన్ని కాచుటకును వచ్చాను. పని చేసుకోవాలి, ఎందుకంటే నీ చెమట నేల మీద పడితే తప్ప నీకు ఆహారం దొరకదన్నాడు. అది 3వ అధ్యాయంలో అది కాదు. పని చేసుకో. పని సమయం. ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఈ మధ్యలో వార్తాపత్రికలు వచ్చింది ఏంటంటే, పాపం కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు అక్కడ ఆ ప్రాంతం నుంచి విద్యార్థులు వచ్చి కలెక్టర్కి ఫిర్యాదు చేశారట. అయా, మా టీచర్లు లేరు, వెతికి పెట్టండి వారిని. ఆయన ఎంక్వైరీ చేయించి 2 ఉద్యోగాలు కూడా వెతికాడు. ఉద్యోగం లేకపోతే దేవుడా ఉద్యోగం కావాలంటారు. ఆ ఉద్యోగం ఉంటే ఆ ఉద్యోగానికి వెళ్ళకపోవడం ఏంటి? అది కూడా ఒక సేవనే కదా. వారు ఎవరైనా కావచ్చు, వారు హైందవులు కావచ్చు, వారు మహమ్మదీయులు కావచ్చు, వారు క్రైస్తవులు కావచ్చు, వాళ్ళు సిక్కులు కావచ్చు, వాళ్ళు జైన్లు కావచ్చు, వారు ఎవరైనా కావచ్చు. సో మనలో క్రైస్తవులు కూడా చాలామంది పాఠశాలకు సరిగా వెళ్ళని వారు ఉంటే అది చూసి నాకు ఆశ్చర్యం అనిపించింది. సమయము, ఆ సమయము విద్యార్థులకు పాఠాలు చెప్పే సమయం. ఎక్కడుంటున్నావు నువ్వు? అది నీ ఉద్యోగం, నీ లైవ్లీహుడ్. ప్రభుత్వం నీకు అంత ఇస్తుంది, డైలీ నీకు రకరకాల ఇంక్రిమెంట్స్ ఇస్తుంది. జ్ఞానం సంపాదించుకోవడానికి ఎంత సమయం ఇస్తున్నావు? ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఎంత సమయం ఇస్తున్నావు? ఎంతో ఎత్తుకు ఎదిగావు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు. చివరికి ప్రభువును కూర్చిన జ్ఞానము లేక పోరాడుతున్నాడు. దినాలు చెడ్డవయ్యా. మన దినంన పోస్ట్లో మా ఇంటికి ఒక ఉత్తరం వచ్చింది. ఏమనంటే, పాస్టమ్మ పేరట వచ్చింది. అయా, మీకు 14,51,000 బంపర్ ఆఫర్ వచ్చింది. ఎంత డబ్బు కదా. ఒక్కసారి పాస్టర్ గారు, పాస్టమ్మ ధనవంతురాలు అయిపోవాలి. తెలుసు నాకు అది ఫ్రాడ్ అని. స్క్రాచ్ కార్డ్ అంట. ఆ స్క్రాచ్ కార్డ్ వెళ్తే దానిపైన ఉంది. తెలుసు నాకు. వాళ్ళకి ఫోన్ చేసి ఏమంటారంటే, మీరు ఫలాని ట్యాక్సీలు కట్టాలి, ఇంటి ముంగటికే మనీ వస్తుంది. ఎంత ఆశీర్వాదం కదా.
కాబట్టి పౌలు ఆత్మచేత ప్రేరేపించబడి దినములు చెడ్డమయ, మీరు ఎలాంటి వారు అంటే మీరు పగటి సంబంధమైన వారు, మీరు వెలుగు సంబంధమైనటువంటి వారు. ఆయన రాకడను గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదని చెప్తాడు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. ఆ కాలంలో గురించి, ఆ సమయాలను గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు మీకు అని అంటాడు. 5:1 5:2 అంటాడు. అకస్మాత్తుగా ఆయన దొంగవలే వస్తాడని చెప్తాడు. బీ ప్రిపేర్డ్, బీ రెడీ. పని చేసుకో, పనికి వెళ్ళు. పనికి ఎంత సమయం కేటాయిస్తున్నావు? జ్ఞానం పొందుకోవడానికి అంటే చాలామంది ఈ రోజుల్లో ఏంటంటే మరి రకరకాల వ్యాపకాలు, చిట్ చాట్ చేయడం కావచ్చు, మొబైల్తో కావచ్చు, ల్యాప్టాప్తో కావచ్చు, కంప్యూటర్తో కావచ్చు, ఇక ఆడవాళ్ళు అయితే రకరకాల సీరియల్స్తో కావచ్చు, ఏదైనా కావచ్చు. ప్రభు రాకడ సమయము, while you are watching the television or serial, the Lord may come. అప్పుడు ఏం చెప్పగలరు? మనందరికీ తెలుసు, అక్కడ దేవుని వాక్యంలో రాయబడింది, మీరు అనుకోనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుక మీరు మెలకువగా ఉండండి. ప్రియ దేవుని బిడ్డలారా, నాకు ఆశ్చర్యం అనిపించింది. మత్తయి సువార్త 13:55లో యేసుప్రభు యొక్క సహోదరుల పేరు, ఇతడు వడ్లవాని కుమారుడు కాడా, యాకోబు, యోసేపు, యూదా. చిన్నప్పటి నుంచి నీవు సండే స్కూల్ పోవచ్చు, యవన సమాజ కూటమికి వెళ్ళవచ్చు, మందిరానికి వెళ్ళవచ్చు, కానీ ప్రభు వాక్యం అంటే నీకు శ్రద్ధ లేదు, ఇష్టం లేక, అది నా పని కాదు. దేవుడు మానవులకు ఇచ్చినటువంటి బహుమానాలలో ఒక గొప్ప బహుమానం ఏంటి అని అంటే, మనం ఈ లోకంలో ఎలా జీవించాలో దేవుని వాక్యంలో రాయబడ్డది ఏంటి అని అంటే, 30వ అధ్యాయం యెషయా గ్రంథం 21లో, మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగిన యెడల ఇదే త్రోవ, దీంట్లో నడువుడి అని మీ చెవులకు ఒక శబ్దం వినిపించును. చప్పట్లు కొట్టి మనం దేవుని వెంటబడిస్తాం. ఈ పాప లోకంలో, ఈ పాడు లోకంలో, భయంకరమైనటువంటి లోకంలో మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనొచ్చు. దేవుని చిత్తాన్ని గ్రహించండి. ఈరోజు చాలామంది క్రైస్తవులు లోకంలో కలిసిపోయారు. నేను అనుకుంటాను, చార్ల్స్ స్పర్జన్ అనే ఒక భక్తుడు అంటాడు, బహుశా క్రైస్తవులు ఏమనుకుంటున్నారంటే పరలోకం దూరంగా ఉన్నది, భూలోకం దగ్గరగా ఉన్నది కాబట్టి ఈ లోకంతో కమిట్ అయిపోయారు. యాకోబు అంటాడు కదా, వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? ఎవడైనా ఈ లోకంతో స్నేహము చేయకుండా వాడు దేవునికి శత్రువు. फ्रेंडशिप ऑफ दिस वर्ल्ड इज एनिमिटी विद द लॉर्ड, कि इस दुनिया का दोस्ती खुदा से दुश्मन बन जाती है. లోకమంతా పరిచయం కదా, ప్రభు మాత్రం మనకు పరిచయం ఉంటాడు. ఎంత విచారకరంగా, ఎంత సమయం, ఎంత సమయం. అపోస్తలుడైన పౌలు గురించి చెప్తే మన కన్నీళ్లు రావాలి. ఎందుకంటే ఆయన చెరసాలలో ఉండి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి మనకు పెద్ద పెద్ద గదులు, ఆ గదులు ఎందుకు? నిజంగా విచారం అనిపిస్తుంది. రాత్రి నేను పడుకునే సమయంలో బైబిల్ తీసుకున్నాను, ఆంగ్ల బైబిల్ సన్నది, 12 కీర్తనలు చదివాను. నిద్ర రాకపోతే ఒకే మాట జ్ఞాపకం చేసుకుంటాను. 4వ కీర్తన 8, 4వ కీర్తన 10వ వచనము, 119, 62 జ్ఞాపకం చేసుకుంటాను. న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం నేను అర్ధరాత్రి వేళ మేల్కొని వాడను. ఐ రైజ్ అప్ ఎట్ మిడ్ నైట్ టు ప్రైజ్ యూ బికాస్ ఆఫ్ యువర్ రైచియస్ ఆర్డినెన్సెస్. గ్రేట్ పీస్ హ్యావ్ దోస్ హూ లవ్ యువర్ లా, నథింగ్ కెన్ మేక్ దెమ్ స్టంబుల్. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిన కారణమేమి? దేవుని బిడ్డలంటే ఎవరు? యేసు ప్రభువు ఏం చెప్పాడు? బీ వైజ్ లైక్ సర్పెంట్స్ అండ్ బీ ఇన్నోసెంట్ లైక్ డౌ. మీరు పావుల వలె వివేకులై ఉండండి, పావుల వలె నిష్కపటులై. అసలు దేవుని బిడ్డలంటే ఎవరండి? మూర్ఖుల, అజ్ఞానుల, అంధకారుల? వారైతే అని పౌలు అంటాడు, వారైతే అంధకార మనస్సు గలవారై. అక్కడ 4వ అధ్యాయంలో చెప్తారు, అక్కడ 18వ వచనం. మీరు అలా ఉంటుందండి. మనం ఎలాంటి వారము
ఎలాంటి జీవితం నిజంగా ఆ యాకోబు చెప్పిన మాట నాకు జ్ఞాపకం వస్తుంది. యాత్ర చేసిన సంవత్సరాలు 130, జీవించిన దినాలు చాలా దుఃఖం. బైబిలే ఓపెన్ చేయని దినాలు, ప్రార్థనే చేసుకునే దినాలు. అందరి గురించి కాదు, నాట్ ఇన్ జనరల్, బట్ మెనీ పీపుల్, నెంబర్ ఆఫ్ పీపుల్. ఏంటంటే వద్దు గంతేయడం ఏదో అట్లా ఒకటి చదివామా అంతే. కొంతమంది అంటారు అక్కడక్కడ చదువుతారట, అక్కడక్కడ చదువుతారట. అక్కడక్కడ అప్పుడప్పుడు చదివితే మనకి ఏమర్థమవుతుంది? అసలు మన లైఫ్ ఏంటి? రక్షించబడ్డ వాళ్ళ యొక్క డ్యూటీ ఏంటి? ఏం చెప్పాడు ప్రభు? ఆ ఆజ్ఞలేంటి? మనము ఆయనను గూర్చి అక్కడ ఆ పౌలు గారు చెప్తాడు కదా, ఏం చెప్తాడు? అయా మీరు ప్రార్థన చేసి 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 మీరు క్రీస్తు స్వరూపంలోనికి మారిపోవాలని చెప్తాడు గలతీ పత్రిక 4:19. అంటిల్ క్రైస్ట్ ఫార్మ్ ఇన్ యూ ఐ టేక్ బర్త్ బ్యాక్స్ అంటాడు. క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడు వరకు నాకు మరలా. క్రీస్తు స్వరూపం ఏమో కానీ రోజు రోజుకు సైతాన్ స్వరూపం మాత్రం గ్యారంటీ. ఎందుకంటే దేవుని వాక్యంలో రాయబడ్డది కదా, అక్కడ అపవాది అంట తనకి ఇంకా కొద్ది సమయమే ఉందని ప్రకటన 12:12 రాయబడ్డది. పేతురు రాసిన మొదటి పత్రిక 5లో కూడా అంటాడు. అక్కడ అపవాది ఎలా ఉంటాడట? గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుతూ ఉన్నాడట. నువ్వు సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే ఈ మొబైల్ నిన్ను కాపాడలేదు, రక్షించలేదు. దాదాపు గత మాసంలో నేను చెప్పాను, ఒక డాక్టర్ అమ్మ గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నది, 38 సంవత్సరాల వయసు. ఫోన్ మాట్లాడుతూ మాట్లాడుతూ 5వ అంతస్తు మీదకి పోయింది, కిందికి దూకి చచ్చిపోయింది. ఐ డు నాట్ నో వాట్ వాజ్ ద రీజన్. నోబడీ కెన్ సేవ్ us. 33వ కీర్తనలో రాయబడింది, రక్షించుటకు గుర్రం ఆఖరకు రాదు, ప్రభువే మనం రక్షించేది. పౌలు అంటున్నాడు, ఆ ఎఫ్ఎస్సి సంఘంతో ఆ రోజు చెప్పాడు, ఈరోజు మనతో చెప్తున్నాడు. మన కష్టం వచ్చినప్పుడు మన చర్చికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసే దిలీప్ వస్తాడు, తను చెప్తున్నాడు, వారి ఆఫీసర్, ఆయన ఐఎఫ్ఎస్ ఆఫీసర్, హైదరాబాద్లో 10వ అంతస్తు మీద నుంచి దూకి చనిపోయాడు. ఆంధ్రప్రదేశ్ క్యాడర్. ఉద్యోగంలో ఇరుకు కావచ్చు, ఇబ్బంది కావచ్చు, ఇక్కట్లు కావచ్చు, మన జీవితాన్ని కట్టుకోవడానికి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, దినాలు చెడ్డవి, చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. అజ్ఞానుల వల్లే కాక ఎవరెవరితో తిరుగుతున్నాము, ఎక్కడెక్కడ తిరుగుతున్నాము, ఎవరెవరితో స్నేహం చేస్తున్నాము. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు. మనుషుడు ఏది విత్తునో అదే పంట పోయినని చెప్తాడు 6-7 గలతీ పత్రికలో. మనం ఎంత సమయము మన ఉద్యోగం చేస్తూ ఉన్నాం, ఎంత సమయము జ్ఞానం పొందుకోవడానికి, ఎంత సమయము కుటుంబం కొరకు, మన పిల్లలు, భార్య, లేక మన తల్లిదండ్రులు, లేక ఎవరికైనా మనం మేలు చేయాలనుకుంటే, అపోస్తలుడైన పౌలు అంటాడు కదా గలతీ 5:8-9 అంటాడు, మనం అలయక మేలు చేసితిమేమి, తగిన కాలమందు పంట కూతుము అని అంటాడు. తప్పకుండా ఒకానొక రోజు అంటాడు కదా అక్కడ ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో, ప్రతివాడు తన సొంత కార్యములనే కాక ఇతరుల కార్యములను కూడా చూడాలంటాడు 2వ అధ్యాయంలో. 2:20 అంటాడు, ప్రతివాడు తన సొంత కార్యములనే చూసుకొచ్చున్నాడు, యేసుక్రీస్తు కార్యాలను ఎవరు. సమయం ఉంటే బైబిల్ స్టడీకి రండి, సమయం ఉంటే సంఘారాధనకు రండి, సమయం ఉంటే ఉపవాస ప్రార్థనలకు రండి, సమయం ఉంటే ఆదివారం ఆరాధనకు రండి. సహవాసం ఒకరితో ఒకరు. అక్కడ చెప్తాడు ఎఫెసీ పత్రిక 5లో మనం చదువుకోండి, దినాలు చెడ్డవి, ప్రభు రాకడ సమీపమైనది. ఖచ్చితంగా వస్తాడు ఆయన. మనం అనుకోవచ్చు ఆయన దృష్టికి 1000 సంవత్సరాలు గడిచిన నిన్నటి దినం వల్ల ఉన్నది. నేను వాక్యము నిన్న పేతురు రాసిన మొదటి పత్రిక రాశాను, గడ్డి ఎండిపోవును, అదే రీతిగా పువ్వు వాడిపో. మన దేవుని వాక్యము నిత్యము, घास सूख जाता है और फूल गिर जाता है, लेकिन खुदा की कलम कायम रहता है. చప్పట్లు కొట్టి మన దేవుని మహిమపరుస్తా. ఉర్దూలో రాశాను, దేవుని వాక్యంలో రాయబడ్డది యాకోబు పత్రిక 4:13 నేడైనను రేపైనను
ఒకానొక పట్టణంలో వెళ్ళి 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదిద్దామని రండి చెప్పుకోరా. అలా రేపేమి సంభవించినో మీ జీవం ఏ పాటిది. మనం చాలా అనుకోవచ్చు, కానీ ప్రభు అవన్నీ చేయడానికి మనతో కూడా ఉండాలి. ప్రభు మనకు సహాయం చేయాలి. ఎందుకంటే గివ్ us wise heart and teach us to count our days. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయి, మా దినము లెక్కించడానికి మాకు. మళ్ళీ యాకోబే జ్ఞాపకం వస్తాడు నాకు, నేను జీవించిన సంవత్సరములు లేక యాత్ర చేసిన సంవత్సరం 130. బ్రతికినటువంటి దినాలు చాలా దుఃఖకరంగా ఉన్నవి. అంటే దుర్భరమైన జీవితము, దేవుడు లేకుండా, దేవుడు లేని హృదయము, దేవుడు లేని ఇల్లు, దేవుడు లేని దేశం. దేవుడు ఎప్పుడు తోడు కాగా దేశము, ఏ దేశంలో ఎక్కడైతే ఉంటాడో దేవుని వాక్యంలో యెషయా 26:3 అంటాడు, ఎవరి మనసు నీ మీద అనుకున్నావు వారిని పూర్ణ శాంతి కలవానిగా కాపాడు. వేరేగా అతడు లేక ఆమెను ఎంత విశ్వాసం ఉంచి ఉన్నారు. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గం, యుగ యుగములు ఆయన నమ్ముకోనండి. ఇక్కడ పౌలు గారు చెప్పే మాట కావచ్చు, పాత నిబంధనలు ప్రవక్తలు చెప్పే మాటలు కావచ్చు. దినాలు చెడ్డవి, ఏ వార్త ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. అలా అప్పుడప్పుడు వార్తాపత్రికలు వస్తుంది. ఏంటి అని అంటే, ఆ ఫలాని గ్రామంలో మధ్యరాత్రి ఏదో కదిలి ఆ బయటికి ప్రజలు రోడ్డు మీదకి వచ్చారు అంటే అర్థమైంది భూకంపం అన్నమాట. ఇప్పటికే చాలా చోట్ల భూమి కుంగిపోతూ ఉంటుంది, మనకు తెలియదు. ప్రపంచం అంతా కూడా అట్టుడికిపోతుంది. 10-15 చోట్ల యుద్ధాలు జరుగుతూ ఉన్నవి. భారతదేశంలో కూడా మనం చూస్తున్నాం అంతర్గత కలహాలు, తర్వాత ఆ కలకత్తా సంఘటన, ఇంకా అనేక చోట్ల, ప్రతి చోట ఎక్కడో ఒక చోట మనం చూస్తున్నాం. కాబట్టి we should be very wise. పౌలు చెప్పిన రీతిగా దినములు చెడ్డవి. ఎవరితో సహవాసం చేస్తున్నాము, ఎంత సమయం వారితో గడుపుతున్నామా, ప్రార్థన చేయగలుగుతున్నామా, వాక్యము చదవగలుగుతున్నామా, జ్ఞానం సంపాదించుకోగలుగుతున్నామా. అంటే బైబిల్ సంబంధమైనటువంటి ఎన్నో పుస్తకాలు ఉండొచ్చు. ఈ దినాల్లో అయితే ఇంకా పిల్లలు మొదలుకొని పెద్దల వరకు ఏంటి ఆ సెల్ ఫోన్, రోజుకు 4 నుంచి 5 గంటలు చూసేవారు లేకపోలేదు. ఏం చూస్తారో నాకైతే తెలియదు. అది చూసి ఆ మెడల్ పోవాలి, ఆ కంటి చూపు పోవాలి, డాటా అంతా అయిపోవాలి అంతే. ఇప్పుడు అన్లిమిటెడ్ డాటా. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, అపోజిటువంటి పౌలు ఆత్మచేత ప్రేరేపించబడి చెప్తూ ఉన్నాడు. అక్కడ చూడండి, ఒక లేఖన భాగం మీకు చూపిస్తాను. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో చెప్తూ ఒక మంచి మాట చెప్తాడు. చూడండి, 6వ అధ్యాయం 11వ వచనం చూసాం మనం. అందుచేతను మీరు ఆపత్తినమందు వారిని ఎదురించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలుకొట్టకును శక్తిమంతుల ఉన్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును. మనందరికీ తెలుసు, యుద్ధం చేసే ముందు కవాతు చేస్తారు, అంటే ప్రాక్టీస్ అన్నమాట, మాక్ డ్రిల్ అంటారు కదా. అలాగే కష్టం వచ్చినప్పుడు మనం ఎలా అపవాదిని ఎదిరించాలో, మనకు కావలసినటువంటి ఆ రక్షణ అనే ఆ శిరస్త్రాణము, అవన్నీ కూడా ఆ వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు రాస్తారు. అక్కడ యుద్ధానికి వెళ్ళేవారు ఖడ్గం లేకుండా, అంటే ఖడ్గం అంటే దేవుని వాక్యం కదా. అపవాది కూడా వాక్యం బాగా తెలుసు. యేసుప్రభు వారినే ఉక్కిరిబిక్కిరి చేశాడు. వాడు ఒక మాట తీసేస్తాడు అంతే. అలాంటిది ఇంకా యేసుప్రభు వారినే ఉక్కిరిబిక్కిరి చేశారంటే మనం ఎంత. కాబట్టి మీరు సర్వాంగ కవచము దేవుడించాలంటే దేవుడిని ఫుట్నోట్స్లో రాయబడ్డారు. బీ ప్రిపేర్డ్. ఇట్ ఈస్ ఎ బ్యాటిల్. క్రైస్తవ జీవితం అనేది యేసుప్రభు వారి సహోదరుడు యూదా చెప్తారు కదా. అక్కడ యూదా పత్రికలోని ఒక మాట మనం చదువుతాం. అక్కడ యూదా అంటే ప్రకటన కంటే ముందు రాయబడి ఉన్నది. 1వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ చెప్తున్నాడు. అంటే ఒకే అధ్యాయం. ప్రియులారా, మనకందరికీ కలిగే రక్షణను గూర్చి మీకు రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు బ్యాటిల్. తప్పకుండా ఒక యుద్ధం లాంటిది.
అంటే రకరకాల తప్పుడు సిద్ధాంతాలు ఇప్పుడే కాదు, అప్పుడు కూడా ఉన్నాయి. క్రీస్తు శకం 318లో ఏరియస్ అనే ఒక దుర్బోధకుడు లిబియా ఒక తప్పుడు సిద్ధాంతం తీసుకొని వచ్చాడు. దాన్ని ఏరియనిజం అంటాడు. వాని అనుచరులంతా కూడా ఏం చేశారు తెలుసా? యేసుక్రీస్తు మరణము పునరుత్థానం అంత ప్రాముఖ్యమైనటువంటిది కాదు, ఆయన టీచింగ్స్ పాటిస్తే చాలు అని ఆ ఏరియస్ అనే ఆ దుర్బోధకుడు బాగా ప్రచారం చేశాడు. అతన్ని ఖండించడానికి దేవుడు మరొక సంఘ పితరులను లేపాడు. అతను ఎవరంటే అథనేషియస్. ఇదంతా కూడా 3వ శతాబ్దంలో జరిగింది. మీకు కొడితే గూగుల్లో కూడా కనిపిస్తుంది. ఆ 318లో ఆ ఏరియస్ యొక్క బోధ చాలా చోట్ల వ్యాపించింది. చివరికి దేవుడు ఏం చేశాడంటే ఆ బోధ వ్యాప్తి చెందకుండా ఆ ఏరియస్ అనే ఆ దుష్టుని యొక్క పేగులలో రక్తం గారి చచ్చిపోయాడు వాడు. ఈ రోజుల్లో కూడా అనేకమైనటువంటి దుర్బోధలు ఏంటి అని అంటే క్రీస్తు మరణం అంత ప్రాముఖ్యమైనది కాదు. ఆ అథనేషియస్ గట్టిగా సంఘ పిల్లర్ వలె నిలబడ్డాడు. కాబట్టి 325లో నైసియా కౌన్సిల్లో దాన్ని ఖండించారు. నీకు బైబిలే సరిగా తెలియకపోతే మంచిదేది చెడుదేది నీకేం తెలుస్తుంది? ఎలా గ్రహిస్తావు? తప్పకుండా దేవుని వాక్యము తరువుగా చదవాలి. నాకైతే చాలా మంది రకరకాలుగా చాలా డినామినేషన్స్ వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. నేను చెప్పాను చాలా చూశాను ఇలాంటివి, వేరే వాళ్ళకి పోయి చెప్పమని చెప్పాను. కారణం ఏంటంటే నాకు తెలుసు వాళ్ళెవరు. సో ప్రభువుకు మిగిలి ప్రియులారా, అప్పుడున్నటువంటి పౌలు ఎప్పుడో క్రీస్తు శకము దాదాపుగా 60-62లో ఈ లేఖ రాశాడంటే అది ఆ రోజు ఎఫ్ఎస్సి సంఘానికి కావచ్చు, ఈరోజు యునైటెడ్ సర్వీస్కు హాజరయ్యే ప్రతి మెంబర్ కావచ్చు, లోన్ స్టార్ 3వ సర్వీస్ కావచ్చు, 1-2 కావచ్చు, ఎవరికైనా కావచ్చు. ప్రపంచంలో ఎన్ని సంఘాలు ఉన్నాయో ఆ సంఘాలన్నింటి కూడా ఈ ఉత్తరం రాస్తూ ఉన్నాడు. చెప్తున్నాడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇవి అంత్యదినాలు. పౌలు అన్నాడు కదా, అంత్యదినముల్లో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకో. ఓ తిమోతి ఎప్పుడో చెప్పాడు, మనుషులు స్వార్థ ప్రియులు అవుతారు, అహంకారులు, బెంగములాడు వారు, ధనాపేక్షలు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా పైకి భక్తి దేవుని శక్తిని ప్రార్థనే 10 నుంచి 12లోగా అదే మంచి దినము, చెడ్డ దినము, ఇవన్నీ కూడా. అందుకే పాత నిబంధన గ్రంథంలో లేవియాకాండం 18లో, లేవియాకాండం 19లో, అదే రీతిగా ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయంలో రాయబడింది. అక్కడ కర్ణపిశాచి చెప్పేవాడిని, చిల్లగి వాడిని, మంత్రగాన్ని రాళ్ళతో కొట్టి చంపాలంటే అలాంటి వారి దగ్గర మనం వెళ్ళడానికి వీలు. మనందరికీ తెలుసు సౌలు రహస్యంగా సమయం మొదలుగా మా చివరి అధ్యాయంలో రహస్యంగా కప్పుకొని వెళ్తాడు ఆమె దగ్గరికి. అందుకే దేవుని వాక్యం ఏమని రాయబడ్డాడు? ఆ సౌలు గురించి రాయబడ్డ మాట అంటే అతడు దేవుని మీదనే ద్రోహం చేశాడంట. అందుకే దేవుడు అతన్ని మరణానికి అప్పగించాడు. కాబట్టి దేవుని వాక్యంలో అక్కడ హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో రాయబడ్డది, జీవము గల దేవుని చేతులు పడ్డ బహు భయంకరమనే మాట రాయబడ్డది. దేవుడు ఎంత శాంతపరుడు, అంత కోపం ఆయనకు ఉంటున్నది. ఆయన ఇలాంటివన్నీ కూడా సహించాడు. కాబట్టి ఆయన దృష్టికి 1000 సంవత్సరాలు గడిచిన నిన్నటి దినం వలె ఉన్నవని భక్తుడు 90వ కీర్తన 4వ వచనం పేతురు రాసిన 2వ పత్రిక 3:8 అక్కడ అంటాడు. సో మనకిచ్చినటువంటి ఆయుష్ అసలు ఎంత మనది, అప్పుడే కనబడి అప్పుడే మాయమై ఆవిరి వంటిది అని ఆ యాకోబు ఎలా అయితే చెప్తాడు 4వ అధ్యాయం 13, 14, 15, 16 వచనాలు. సో ఉన్నదాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. చెప్పాను నేను, ఉద్యోగం కొరకు సమయము, ఆధ్యాత్మిక జ్ఞానం పొందుకోవడానికి సమయము, తర్వాత ఇతరుల కొరకు సహాయంగా ఉండడానికి గలతీ పత్రిక 5వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో చెప్తాడు. అక్కడ 9-10 వచనాలు, మనము మేలు చేయుట యందు వెసుకక యుద్ధము, మనము అలయక మేలు చేసేది మేమి, తగిన కాలమందు పండకూడదు. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు. ఎవరైనా బాగలేరా వారి కొరకు మనం ప్రార్థన చేశాం. ఇంకొక సహోదరుని లేక సహోదరిని తీసుకొని పోయి వారి కొరకు ప్రార్థన చేశాం, పరామర్శిస్తాం, పలకరిస్తాం.
ఈ రోజుల్లో అలాంటివి తక్కువైపోయాయి. సో వాళ్ళ దగ్గరికి పోయి మనం వాళ్ళ సమస్య వింటేశాం. ఈ మహానగరంలో అలాంటి వారు ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు. మన దృష్టికి వస్తే ఖచ్చితంగా మనం వారి కొరకు ప్రార్థన చేస్తాం. కొత్త వారికి సువార్త చెప్పాలన్నా సమయం తీసుకొని ఒక్కొక్క రోజు నేను సండే రోజు ఈవినింగ్ యునైటెడ్ సర్వీస్ లేకపోతే కొత్త వారి దగ్గరికి వెళ్తాం. ఈ మధ్యలో ఆగస్ట్ 1కి నాకు పాస్టర్ ఇద్దరికి ఒకే ఆలోచన వచ్చింది. కొడవలూరులో ఒక ఫ్యామిలీ ఉంటుంది. వాళ్ళకి చాలా కాలం క్రితము ఇంతకుముందు గాస్పెల్ చెప్పేవాళ్ళం కానీ ఈ మధ్యలో వెళ్ళట్లేదు. కారణం ఏంటంటే అక్కడ ఒక సహోదరి దంపూర్ పోస్ట్ ఆఫీస్లో పనిచేస్తూ కొడవలూరులో నివాసం ఉండేది. దాదాపు 10 సంవత్సరాలు అక్కడ ఉన్నది. సో ఆమె ద్వారా వారికి సువార్త అందింది. వారు హిందువు. సో మేము అనుకున్నాము ఖచ్చితంగా ఈరోజు వారి దగ్గరికి వెళ్ళాలని. సో మేము వెళ్తూ సోదరు శాస్త్రి గారిని కూడా తీసుకెళ్ళి మరి వాక్యం చెప్పించి ప్రార్థన చేసి న్యూ టెస్ట్మెంట్లు ఇచ్చి వచ్చాము. క్వైట్ ఫార్ ఫ్రమ్ హియర్, దాదాపు 15-20 కిలోమీటర్ల దూరం. సో అంటే ఒకవేళ కొంత సమయం దొరికితే 1 గంట 2 గంటల సమయం మనకు దొరికితే మనం ప్రభు కొరకు, ఎందుకంటే దేవుని వాక్యంలో రాయబడ్డది చాలా స్పష్టంగా. పౌలు అంటాడు అక్కడ, మనలో ఎవడు తన కోసం బ్రతకడు, మనలో ఎవడు తన కోసము చనిపోడు. 14 రోమపత్రిక 7, మనం బ్రతికినను మనం చనిపోయినను ఆయన కోసమే. ఎందుకు సూచించబడ్డామయ్యా అంటే ఆయన మహిమ కొరకు అని రాయబడ్డది. యెషయా గ్రంథం 43:7, యెషయా గ్రంథం 43:21. ఆయన కొరకు నా పేరు పెట్టబడినటువంటి నా జన్లను అక్కడ రాయబడ్డది. సో ఆయన కొరకు, ఆయన ద్వారా ఆయన మనకు అనేకమైనటువంటి ఇచ్చాడు. మరి మనం ఆయన కొరకు సరే పని మానుకోవడానికి కాదు. ఒకవేళ అన్లెస్ గాడ్ కాల్స్ యు యాజ్ ఫుల్ టైం, దేవుడు ఒకవేళ పిలిస్తే నన్ను ఫుల్ టైం పిలిచాడు. దేవుని వాక్యం నేర్చుకోవడానికి పిలిచాడు నన్ను. నాకు అంత జ్ఞానం లేదు అంటే ఆ పిలుపును సరిగా అర్థం చేసుకోలేకపోయినా. ఒకటే అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు, నీ ఉండే స్థలం ఇక్కడ కాదన్నాడు. నేను ఎక్కడికి వెళ్ళాలి ప్రభా, నాకెవరు పరిచయం లేదు. ప్రభా అంటున్నాడు, నేను చూపించే స్థలానికి వెళ్ళాన్నాడు. ఎక్కడికి వెళ్ళాలంటే శంషపాత్. అక్కడికి వెళ్ళి లోతుగా వాక్యం నేర్చుకోవాలి కాబట్టి రక్షించబడ్డ వెంటనే అక్కడికి వెళ్ళాను. అక్కడ బాగా భక్తుల జీవిత చరిత్రను చదివి సాధు సుందర్ సింగ్, అదోనిరామ్ జెడ్సన్, డేవిడ్ లివింగ్స్టన్, ఇంకా చాలా మంది వారి జీవిత చరిత్రను చదివి బలపడ్డాను. తర్వాత ఇంకా అంటే నా కుటుంబం పైన, లోకం పైన ఎక్కువగా అవన్నీ కూడా ఆశలన్నిటి కూడా పోయినవి. ప్రభుత్వ మిగిలి ప్రియులారా, అపోజినటువంటి పౌలు అక్కడ చెప్తున్నటువంటి రీతిగా మనకు దేవుడు ఎంతో సమయం ఇస్తున్నాడు. ఆ సమయాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకుంటున్నాం? ఈరోజు కనీసం బైబిల్ పుస్తకాల పేర్లు నేర్చుకోవడానికి సిగ్గుపడే వారు కూడా ఉంటున్నారు. ఎందుకంటే హోషేయ గ్రంథం అంటే అంత తిప్పుతా ఉన్నారు. లాస్ట్కు తొందరపాటుకు విషయం చూసుకెళ్ళిపోతే అక్కడ కూడా దొరకదు. వాళ్ళ పక్కవాడు చూసి ఏమని అనుకోడు, మూసి పెట్టేసి భలే ఉంది చూసేవాళ్ళు ఏమన్నా బాగా పెట్టున్నాడు అని అనుకోవాలి. అలా కాదు కదా. దేవుని వాక్యం ఈరోజు ఉదయమే చెప్పాను కదా. దావీదు తన హృదయాన్ని గురించి చెప్తున్నాడు. మన హృదయము 7వ కీర్తన 9వ వచనంలో అక్కడ రాయబడ్డది, హృదయములను అంతరంద్రియములను పరిశీలించు నీతి గల దేవా అంటాడు. హీ విల్ సెర్చ్ ద మైండ్స్ అండ్ హార్ట్స్. నీవు యాక్టింగ్ చేస్తే నీ మైండ్ చూస్తున్నాడు దేవుడు. నాకు అంతా తెలుసని అనుకోవచ్చు, కానీ ప్రభువు చూస్తున్నాడు. మరి పౌలు లాంటి వాడు ఆయన చెప్పినటువంటి మాటకు మన హృదయం బద్దలైపోవాలి. ఏంటి అని అంటే, నేను ఒకటి ఏంటంటే, క్రీస్తు నిమిత్తం నేను సమస్తము 1 నష్టముగా ఎంచుకొనుచున్నాను, 2 పెంట కుప్పగా ఎంచుకుంటున్నాను. మనకు దేవుడు ఎంతో సమయం ఇస్తే, చర్చికి వస్తే కొంతమందికి నిద్ర, మంచి నిద్ర. చర్చి వేర్ వీ కెన్ గెట్ గుడ్ నాప్ అంటే ఇన్ ద చర్చ్. జోలపాట పాస్టర్ గారు పాడితే ఎంత బాగుంటుంది ఆయన, జోలాలి. అలాంటి నిద్ర బహుశా రాత్రి అంతా ఫోన్ చూసుకుంటుంటారో తెలియదు నాకు. నిద్రపోయే సమయంలో నిద్రపోవాలి. అందుకే పౌలు అంటాడు, ఆ లోక సంబంధమైనటువంటి వారికి మనకు తేడా చెప్పాడు. మీరు పగటి వారు, మీరు వెలుగు సంబంధులు. యువర్ సన్స్ ఆఫ్ ద లైట్, యువర్ సన్స్ ఆఫ్ ద డే. మీకు అంత తెలుసు, ఇంకా ఏం చెప్పాలి అని తెస్సలోనిక పత్రికలో 5వ అధ్యాయంలో చెప్తాడు. ఈ సాయంకాలం ఆయన ఈ లోకానికి రావడానికి ఎంత సమయం పట్టింది?
పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు మధ్యలో 400 సంవత్సరాలు కాలము సంపూర్ణమైనప్పుడు లేక కాలము పరిపూర్ణమైనప్పుడు 4 గలతీ పత్రికలో దేవుడు తన స్వంత కుమారుని పంపించాడు. కారణం ఏంటంటే మనం శరీరంతో ఉన్నాం కాబట్టి ఆయన కూడా శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే మనందరినీ కూడా విడిపించడానికి. అక్కడ రాయబడ్డది కదా, కొరింథీయులకు రాసిన 1 పత్రిక 6వ అధ్యాయంలో, మీరు వెలవబెట్టి కొనబడినటువంటి వారు కాబట్టి మీ దేహముతో దేవుని మహిమపరచండి. మన ఊరిగా కంప్యూటర్ మీద కూర్చోవడానికి దేవుడు మనకు సృష్టించలేదు. ఓన్లీ పని 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 అనుకుంటే కూడా సరిపోదు. పనితో పాటు ప్రభువుని పనిలో ఉండాలి. మీరు వేకువని లేచి చాలా రాత్రి అయిన తర్వాత కష్టాతీతమైన ఆహారం తెచ్చుట వ్యర్థమే, తన ప్రియులు నిద్రించుటగా ఆయన వారికి ఇచ్చును. యెహోవా ఇల్లు కట్టించినట్టు దాని కట్టుబాటు ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడనేలా దాని కాపలి కాయవారు మేల్కొని ఉంటా. ప్రభు మన జీవితాన్ని కట్టకపోతే నీవు సొంతంగా నీ ప్రయత్నం. పేతురు అంటాడు కదా అక్కడ లూకా సువార్త 5వ అధ్యాయం, ప్రభువా రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ ఏమీ పట్టలేకపోయాను. ప్రభు అంటాడు, ఇప్పుడు నేను చెప్తున్నాను అక్కడ వలై. ప్రభు మాటకు లోబడి ఆ వల వేసినప్పుడు విస్తారమైన చేపలు బట్టి పేతురు చెప్పినటువంటి మాట ఏంటి తెలుసా? లార్డ్, ఐ యామ్ ఎ సిన్నర్, డిపార్ట్ ఫ్రమ్ మీ. ప్రభా, నేను పాపిని, దయచేసి నన్ను విడిచి దూరంగా వెళ్ళిపో. నీవు పరిశుద్ధుడు, నేను పాపిని. సో సమయం, ఎంత సమయము దేవుడు మనకు 24 గంటలు ఇస్తూ ఉన్నాడు. ఆ 24 గంటల్లో మన పని, ప్రభుత్వ ఉద్యోగులు అయితే 6 గంటలు చేస్తే ఎక్కువ, 7 గంటలు చేస్తే ఎక్కువ. సరే 8 గంటలు పెట్టుకో, మిగతా 16 గంటల్లో 8 గంటలు నిద్ర తీసుకో, మిగతా 8 గంటలు శరీర సంబంధమైన వ్యాయామం ఉండొచ్చు. తిమోతికి రాసిన 1 పత్రిక 4:8, శరీర సంబంధమైన సాధకము కొంచెం మటుకు ప్రయోజనకరమవును, కానీ దైవభక్తి ఇప్పటి విషయంలో రాబో యుగంలోనూ ఎంతో మేలుకరమని పౌలు చెప్తాడు అక్కడ. సో ప్రభుతో కూడా ఆ పౌలు గారు చెప్పే కాక మనం సదాకాలము ప్రభుతో కూడా ఉంటాం, ఆయనతో కూడా ఉంటామంట. ఈ లోకము అశాశ్వతమైందని పౌలే చెప్తున్నాడు అక్కడ. దృశ్యమయ్యేవి అనిత్యములు, అదృశ్యమయ్యేవి నిత్యములు. కనిపించినటువంటి మరి ఒక లోకం కొరకు ఇప్పుడే సిద్ధపాటు. ఆ సిద్ధపాటు లేకుండా మనం ఎవరిని చూస్తాము? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఎవరిని చూస్తాం? 10 మంది కన్యకలను చూస్తాం. వారిలో 5 మంది బుద్ధి కలిగినటువంటి వారు, 5 మంది. కొంతమంది ఏంటి అంటే చర్చికి టైం అవుతుంటుంది, మటనో చికెనో ఫిషో ఫ్రాన్సో ఏదో దాని కొరకు పరిగెత్తూ ఉంటారు. దేవుని వాక్యంలో పౌలు అంటాడు, భోజన పదార్థాలు కడుపునకు, కడుపు భోజన పదార్థాల కొరకు నియమింపబడి ఉన్నది. దేవుడు వాటిని నాశనం చేయి. మరొక చోట అంటాడు, మనం తినినందున మనకు మెప్పు కలగదు. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 8వ అధ్యాయం చూసాము ఒకసారి. 8వ అధ్యాయంలో అక్కడ 8వ వచనంలో చెప్తున్నాడు చూడండి, భోజనమును బట్టి దేవుని ఎదుట మనం మెప్పు పొందము, తినకపోయినందున మనకు తక్కువ లేదు, తిన్నందున మనకు. ఆ ఒక పూట మటన్ లేకపోతే ఏమవుతుంది? ఆ ఒక పూట చికెన్ లేకపోతే ఏమవుతుంది? సాయంకాలం తెచ్చుకొని చేసుకో, శనివారం చేసుకో. సోమవారం నుంచి శనివారం నీకు దినాలు ఉన్నాయి కదా. కరెక్ట్ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం తోడయుండును గాక. ఆమేన్. అమ్మయ్య, ఆశీర్వాదానికి అడ్డుకున్నాం నాయన. ఇదియా అన్ని ముఖ్యమే కదా. స్తుతిపాట ముఖ్యమే, ప్రార్థన ముఖ్యమే, విజ్ఞాపన ప్రార్థనలు ఎవరెవరికి బాగలేదు అది ముఖ్యమే. ఎందుకంటే శరీరంలో ఒక అవయవం శ్రమ పడితే, ఒక దుఃఖకరమైన కుటుంబం ఉన్నదంటే అది కూడా ఇందాక మనం చూసాం ఎఫెసీ పత్రిక 10వ అధ్యాయం చివరి వచనంలో మనం శరీరంగా ఉన్నాం. ఒక సహోదరుడు ఒక అవయవంలాగా ఉన్నాడు. బహుశా కుటుంబంలో దుఃఖం ఉన్నది, బహుశా కుటుంబంలో బాధ ఉన్నది. మన వంతుగా మన ప్రార్థన, అయ్యో పలానా వారు చనిపోయారా, అది ఆ సమయం గురించి అపోజిట్ పౌలు అంటాడు. ఇంకా చెప్తూ మరియు మద్యముతో మత్తులై ఉండకూడదు, అందులో
దుర్వ్యాపారం కల దానికి బదులుగా ఆత్మపూర్ణులై ఉండండి. క్రైస్తవులకు అది తగనే తగదు, దానికి పేరెత్తడానికి వీల్లేదు. సామెతలు 23:29 ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి మంద దృష్టి, ఎవరికి చింత ద్రాక్షారసంతో ప్రొద్దుపుచ్చు వారికే కదా. ఆ మద్యముని ఇంట్లో ఉంటే నీ పేరు పోయింది అంతే, ఇంకా నీ డబ్బు పోయింది, నీ పరువు పోయింది అంతే, ఇంకా నీవు దేవుని బిడ్డవు కానే కాదు. అక్కడ రాయబడ్డది, అందులో దుర్వ్యాపారం కలదు, దానికి బదులుగా ఆత్మపూర్ణులై ఉండండి. వ్యక్తిగత ప్రార్థన చేసుకోండి, కుటుంబ ప్రార్థన చేసుకోండి. నీతిమంతుల నివాస స్థలమైన ఆశీర్వదించును. సామెతలు 3:33 నీతిమంతుల గుడారములలో రక్షణను గురించిన ఉత్సాహ సునాదం వినబడును. ప్రార్థనలు చేయండి అని పౌలు గారు ఆ వాక్యంలో చెప్తూ ఉన్నాడు. ఇంకా ఆత్మ సంబంధమైన పాటలతో ఒకరినొకరు హెచ్చరిస్తూ, కొంతమందికి జీవితకాలం అంతా నోరు తెరిచిన ఒక పాటనే పాడు దేవుడి వాక్యంలో అక్కడ కీర్తనలు కదా అంటాడు కదా, నీ నోరు బాగా తిరుగు, నేను దాన్ని నింపుతా అంటాడు. పాట పాడాలి, స్తుతించాలి, మనసుతో పాడాలి, నోటితో పాడాలి, ఆత్మతో పాడాలి. మన జీవితమే ఒక స్తుతి చెల్లించుట యథార్థవంతులకు శోభస్కరం అంటాడు. ఎందుకంటే ఇలా మనం మాట్లాడుతూ పోతే ఇంకా చాలా మంది, కానీ క్రైస్తవుల లోకం వేరే అయిపోయింది. ఇవాళ మార్కెట్లో కొత్త వస్తువు వస్తే దాన్ని తప్పకుండా మన ఇంట్లో తెచ్చిపెట్టుకోవాలి. క్రైస్తవులు పూర్తిగా అలా జీవిస్తున్నారు. దేవుడి వాక్యంలో రాబడిన లోకంలో ఉన్నవాటిని ప్రేమింపడు. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డబ్బము, అవి తండ్రి వల్ల పుట్టినవి కానీ కాదు. సో ఒకరోజు లోకము దాని ఆశలు గతించిపోవును, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచునని యోహాను రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం చివరి వచనంలో యోహాను గారు చెప్పలేదా? సో మనము ఎంత ఆధునిక కాలంలో ఉన్నప్పటికీ యువర్ మొబైల్ కెనాట్ సేవ్ యూ, యువర్ ల్యాప్టాప్ కెనాట్ సేవ్ యూ. చాలా సందర్భాలు నేను చెప్పాను. ప్రభువే మనతో కూడా సదాకాలం ఉంటానని వాగ్దానం చేశాడు. సమయం మనము శరీర సంబంధమైన వ్యాయామంతో పాటు ఆధ్యాత్మిక సంబంధమైన కష్టం వచ్చింది, మన ప్రభుతో సంభాషిస్తాం. ప్రభా, నాకు ఈ సమస్య ఉన్నది, నాకు ఈ కష్టం ఉన్నది నాయన. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధి దేవుడు కొంచెం కాలం మీరు శ్రమ పడ్డ పిమ్మట ఆయనే మిమ్మల్ని పూర్ణంగా చేసి స్థిరపరిచి బలపరచునని ఆ యొక్క పేతురు రాసిన 1వ పత్రిక 5:10 చెప్తాడు. ఇంకా 9లో అంటాడు, లోకమందున్న మీ సహోదరుల యందు ఇట్టి శ్రమలను నెరవేర్చినవని ఎరిగి వారిని ఎదిరించండి. ఇంకొక సహోదరునికి అలా వస్తుందంటే అది నీకు కూడా రావచ్చు. ఈ సాయంకాలము మనము అంత్య దినాల్లో ఉంటున్నాము. ప్రపంచమంతా అనేకమైనటువంటి ఒడుగులకు లోనవుతుంది. అయినప్పటికీ మనం దేవుని బిడ్డలు నిశ్చయంగా ఈ జనులు జ్ఞాన వివేచనలు గల జనుల ఎందుకని చెప్పుకోవచ్చు. నిత్యోపదేశం 4 జ్ఞానం అంటే ఈ జ్ఞానం ఎక్కడ దొరుకుతుందంటే ఇది ఈ గ్రంథంలోనే దొరుకుతుంది. ఎన్నో గ్రంథాలు ఉంటాయి, అయితే జ్ఞానం ఎక్కడ దొరుకును? వివేచన దొరుకు స్థలం ఎక్కడున్నది? అట్లయినా జ్ఞానం ఎక్కడ దొరుకును? వివేచన దొరుకు స్థలం ఎక్కడున్నది? యోబు గ్రంథం 28:12, యోబు గ్రంథం 28:20, యోబు గ్రంథం 28:28 మరియు యెహోవా యందలి భయభక్తులు జ్ఞానమనియు దుష్టత్వం విడిచిపెట్టే నరులకు వివేకమనియు సెలవిచ్చాను. సో ఈ జ్ఞానం ఎక్కడో లేదు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవచ్చు. దేవుని చిత్తాన్ని గ్రహించండి. ఈ అంత్య దినాల్లో నేను చెప్పేది బైబిల్, విన్నవాళ్ళు ధన్యుడు, వినకపోతే దానికి మనం ఏం చేయలేము. ప్రభు అదే మాట చెప్పాడు, మీకు నేను ధర్మశాస్త్రం ఇచ్చాను, మీరు దాన్ని లెక్క చేయట్లేదని వారితో అన్నాడు. ఈరోజు మనకు దేవుడి గ్రంథాన్ని, నీ ధర్మశాస్త్రము ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారి దూరి తొట్టిన కారణమేమి లేదు. ఎందుకంటే వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలో ఉన్నది కనుక వారి అడుగులు జారవు. The law of the Lord is in their heart and their steps do not stumble అని 37వ కీర్తన 31వ వచనం రాయబడింది. సో ఈ అంత్య దినాల్లో పౌలు గారు చెప్పే ఈ మాట మనము తప్పకుండా 66 పుస్తకములు 1189 అధ్యాయములు క్రమంగా
మనము 4 అధ్యాయాలు చదివితే 1 సంవత్సరంలో మనం పూర్తి చేసుకోగలము. ఎవరైనా మనము ఏదైనా అడిగితే ఆ ప్రశ్నకు జవాబును కూడా చెప్పగలము. యేసుప్రభువు సహోదరులు ఎంతమంది అయితే నీకేమవసరం అది నీకు చెప్పాలా? ఇది మా బైబిల్, నీకేమవసరం అంటే వాళ్ళు అంటారు, ఓహో నువ్వు చర్చికి వెళ్తావు కానీ ఇవన్నీ ఓన్లీ ఫాదర్స్కే తెలుస్తుందా, నీకు తెలియదేమో అనుకుంటారు. కాబట్టి మనం మళ్ళీ ఇలా మాట్లాడుతూ పోతే పేతురు గారి మాట నాకు జ్ఞాపకం వస్తుంది. మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతి వానికి సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ ఎలా ఉండాలంట? సాత్వికముతో, భయముతో సిద్ధంగా ఉండాలట. అలా చెప్పాలంటే నీకు తెలియాలి కదా. నాగర్ కర్నూలు ప్రాంతంలో ఒక యవనస్తుని ఒక వ్యక్తి అడిగాడట, అయ్యా నీవు చర్చికి వెళ్తున్నావు కదా, యేసు ప్రభువు పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడని బైబిల్లో ఎక్కడో చూపి అన్నాడట. ఆ వ్యక్తి ఎప్పుడు చదవలే, తెలిస్తే కనిపిస్తుందా ఎక్కడన్నా? ఇట్లా నీకు తెరవగానే కనిపిస్తుంది అక్కడ ఏమన్నా నకిలేంటియా? ఆయన అన్నాడట, నువ్వు చర్చికి పోతావు కానీ ఏం లాభం లేదు, ఏం క్రైస్తవుడు నాయన నీవని అన్నారట. కాబట్టి అలా కాకుండా మనము యేసు ప్రభు వారు చెప్పిన రీతిగా మనము లోకమునకు ఉప్పుగా, లోకమునకు వెలుగుగా, కొండ మీద నుండి పట్టడం మరుగై ఉండలేదన్న రీతిగా అలా ఉండి జ్ఞానం కలిగినటువంటి వారంగా సమయమును సద్వినియోగం చేసుకున్నటకు దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమె తలలు వచ్చండి ప్రార్థన చేశాం. సర్వశక్తి గల దేవా, ఈ సాయంకాలము మేము అన్ని దినాల్లో ఉంటున్నట్టు మాకు స్పష్టంగా పౌరు ద్వారా తెలియజేస్తున్నారు. మరి మేము జ్ఞానోదయం కలిగి నీ చిత్తాన్ని గ్రహించుటకు, నీ చిత్తాన్ని నెరవేర్చుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.